నరసింహమూర్తిని భక్తుడి నుంచి పూజారి వరకు కూడా నేను దీవెనిస్తేనే తప్ప ఎవరి జీవనం గడవబోదు. రాజ్యలక్ష్మీలోనుడిగా అన్నిటికీ నేనే తోడుకుంటాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో పండుస్వామి వాక్కు వీడియో అండి. నేను వాక్కుల్ని నమ్మండి అని నేనైతే చెప్పడం లేదు. మీకు మంచి జరుగుతుంది అని మాత్రమే మీరు అనుకుంటే మీరు వాక్కులు నమ్మండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు ఖచ్చితంగా బాల ఉగ్ర నరసింహస్వామిని నమ్మండి. మీ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది. అసలు బాల ఉగ్ర నరసింహస్వామిని వెతికి తీసింది మన పండుస్వామి కాబట్టి నేను వాక్కులో వీడియోస్ పెడుతున్నాను. అలాంటప్పుడు మీరు ఎందుకండి ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు? నేను ఏమన్నా తప్పు చేశానా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి? స్వామివారి వీడియో తీసి పెడుతున్నా అంతే కదా. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మీరైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేయండి అంతే కదా. బాల ఉగ్ర నరసింహస్వామిని మీరు నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందని నేను చెప్తున్నాను. మీకు మంచి జరుగుతుంది. మంచి కోరుకుంటే ఎవరికైనా మంచి జరుగుతుందండి. మనం చెడు కోరుకున్నాం అనుకో, మనకే చెడు జరుగుతుంది. కాబట్టి బాల ఉగ్ర నరసింహస్వామిని అయితే తప్పకుండా నమ్ముకోండి. ఈ వీడియో వచ్చేసి ఎర్రవరంలో పండుస్వామి వాక్కు వీడియో. శుక్రవారం ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు ఎర్రవరంలో పండుస్వామి వాక్కు వీడియో. మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వేరొకరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నారసింహమూర్తిగా లోకహల తండ్రిగా లోకహల తండ్రినయ్యి ఈ 10-15 ఏళ్లలో కూడా లక్ష్మీనారసింహమూర్తిగా యాదగిరివాసుడిగా భూమికి ఆటంకం వస్తుంటది. లక్ష్మీనారసింహుడను నేను సత్యంగా చెబుతున్నాను. ఎర్రవరము గృహ నివాసుడను లోకహల తండ్రిగా రాజ్యలక్ష్మీలోనుడిగా లక్ష్మీనారసింహమూర్తిగా తగిలి వెళ్ళిపోతుంది. సగం నీళ్ళు వెళ్ళిపోతాయి, సగం వరపై భూమి మీద నీళ్లుండితాయి. లక్ష్మీనరసింహమూర్తిగా నరమృగావతారుడిగా రాజ్యలక్ష్మీలోనుడిగా అంతగా నేను చూసుకుంటాను. భవిష్యత్తు కూడా అన్నీ నేను చూసే లోకహల తండ్రిగా ప్రపంచాన్ని నడుపుతున్నాను. ఉల్లోకాలు నేలేటోడను లక్ష్మీనరసింహమూర్తిని. శివనామరు పాపం యాదగిరి సర్వమంతగా సంస్కరణార్పించం ఫోటోదేవం మర్దరం ఎర్రవరమ గ్రామ తిర నివాసుడను లోకహాల తండ్రిని రాజ్యలక్ష్మితోటి చెజ్జు లక్ష్మీ సమేతుడనయ్యి లోకహాల తండ్రిగా 12 సరస్సుల కింద పొట్టలోన ఉద్భవించిన లోకహాల తండ్రిగా దేవదానవుడిగా హిరణ్యకశక సంహారుడను బాలభక్త ప్రహ్లాద వరదుడను అహోబి నక్షత్రాన 9 అవతారాలతోటి నవనారసింహమూర్తిగా ఉద్భవించి ఉన్నవాడను శంకు చక్ర గదాధారిని లక్ష్మీనారసింహుడను 3 నామాలు గల్ల సర్వాంతర్యామిని దశావతారుడను విష్ణుమూర్తిని నేనే లోకహాల తండ్రిగా దేవదానవుడనయ్యే అడిగిన భక్తులకు కోరిన భక్తులకు కాదనకుండా బొమ్ముగానియ్యకుండా లోకహల తండ్రినయ్యి అందరి కోర్కెళ్ళు తీర్చుకుంటూ ఇరదైవానిగా ఎర్రవరము గ్రహమ నివాసుడిగా తోళ్ళగొట్ట నివాసుడిగా నరసింహుడిగా బాల గోగ్ర లక్ష్మీనారసింహమూర్తిగా పెరుగున్నటువంటి పేరుగాంచి వర్ధిల్లుతున్నవాడను లక్ష్మీనారసింహుడను లోకహల తండ్రినయ్యి
దేవదానవుడిగా ఈ వీక్ లాస్ట్ వీక్ పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి, కానీ కామెంట్స్ అయితే ఏంటి ఆ పిల్లగాన్ని చదువుకొని ఇవ్వచ్చు కదా అని బ్యాడ్ కామెంట్స్ అయితే చాలా పెడుతున్నారు. కానీ తను స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదని ఎవరు చెప్పారండి? తను చదువుకుంటూనే ఇలా వాకులు చెప్తున్నాడు. మీరు అలా బ్యాడ్ కామెంట్స్ అయితే చెప్పకండి. మన బాలవిగ్రహ నరసింహస్వామిని వెతికి తీసి పండు స్వామి మాత్రమే. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పండు స్వామి వాక్కుని నమ్మడం నమ్మకపోవడం అయితే మీ ఇష్టం. వాక్కుల్ని నమ్మండి, ప్రోత్సహించండి అని అయితే నేనైతే చెప్పడం లేదు. బాల ఉగ్ర నరసింహస్వామిని మనస్ఫూర్తిగా నమ్మండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అయితే నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పూజలందుతున్న వాడను శంకు చక్రాలతోటి 3 నహమాలతోటి ఉగ్ర నారసింహుడిగా లక్ష్మీ చంచలక్ష్మీ సమేతుడనయ్యి దక్షిణారసింహుడిగా బాల రూపముతోటి లోకహల తండ్రినయ్యి సంతానమనేళ్ళకు సంతానం అందించుకుంటా బాలనారసింహుడిగా ఉన్నటువంటి వాడను లోకహల తండ్రిని రాజ్యలక్ష్మీలోనుడను చెంచులక్ష్మీనాథుడను రాజ్యలక్ష్మీలోనుడిగా అధర్మమే ఉన్నా కూడా ధర్మాన్ని నిలిపేందుకు రాజ్యలక్ష్మీలోనుడిగా ఇక్కడ వెలవటం కారణం అది. లోకహన తండ్రిని అధర్మం ఉన్న ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు బాల ఉగ్ర లక్ష్మీ నారసింహుడిగా బాల వాక్కుల మేరకు ఉద్భవించిన వాడను లోకహల తండ్రిని లక్ష్మీనారసింహుడను యాదగిరివాసుడను జ్వలనారసింహుడను సాలగ్రహమ నివాసుడను ఆరపత్రి మెచ్చిన వాడను దక్షిణహారసింహుడను లోకహల తండ్రిగా దైత సంహారుడిగా దక్షిణహారసింహుడిగా చక్కరి పొంగలి ప్రియుడిగా బహలానారసింహమూర్తిగా అన్నిటికీ అన్ని ఇబ్బందులకు మీరు పడుతున్న కష్టాలకు కూడా ఫలితమిచ్చే బాధ్యత నాది. లోకహల తండ్రిగా రాజ్యలక్ష్మీలోనుడిగా నరమృగావతారు అంతా గురుచుకొని లోకహల తండ్రినయ్యి యావత్ ప్రపంచములోనే ధనిక దేశముగా నిలబెట్టే బాధ్యత లోకహల తండ్రిని భారతదేశాన్ని ధనిక దేశంగా అతి సంపన్నోద్భవమైన దేశంగా నిలబెట్టే బాధ్యత నాది. రాజ్యలక్ష్మీలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా అందరికీ మాటిస్తున్నాను. నరమృగావతారుడనయ్యి వెనుకబడ్డ వాళ్ళందరూ పేద ఉన్నోళ్ళు ధనికులైనా సరే అందరూ సమానులే నా దగ్గర. మట్ట పెళ్లి గృహ నివాసుడను లోకహల తండ్రిని రాజ్యలక్ష్మీలోనుడను చెంచు లక్ష్మీనాథుడను భక్తుల దగ్గర పట్టవెల్లి వాస్తవ్యుడను ఎర్రవరములోన ఉద్భవించేవాడను లోకహల తండ్రిగా మొదటిలో భక్తులున్నారు, మళ్ళా ఆగిపోయినారు, మళ్ళా వచ్చినారు, మళ్ళా 4 రోజులు ఉంటారు, మళ్ళా పెరుగుతారు. దాని గురించి చింతించనక్కర్లా. లోకహల తండ్రినయ్యి లక్ష్మీనారసింహుడిగా సత్యంగా ఉద్భవించి ఉన్నాను. మీరెవరూ దిగులు పడబోకుండ్రి, అంతహా నేను అభయమిస్తున్నాను. అంతహా మంచి జరిగి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతోటి కొన్ని విపత్తులున్నా కూడా అన్నిటినీ దాటింపజేసే బాధ్యత నాది. లక్ష్మీనారసింహుడను లోకహల తండ్రిని అమ్మవారు ఉగ్ర రూపముతో ఉన్నా కూడా శాంతింపజేసే బాధ్యత నాది. లక్ష్మీనారసింహమూర్తిగా ఇంతహా మంచి జరుగుతుంది, అన్నీ మంచిగా ఉంటాయి. లోకహల తండ్రిగా యమునా దగ్గర నారసింహనామంతోటి వర్తిల్లించే బాధ్యత నాది. లక్ష్మీ సమేతుడను ఎవరికేం భయపడనక్కర్లా. అన్ని ఖర్చులు పెరిగినా ఉన్న వాటికి ఇంకా దరిదూగుతున్నా అంతహా నేనే చూసుకుంటాను. గుడి వారైనా సరే భక్తులైనా సరే ఎవరైనా సరే దేనికి చింతించనక్కర్లా. నేనే ఉన్నాను, అన్నిటికీ అండ నేనే, అందరినీ నేనే చూసుకుంటాను. ప్రతి ఒక్కరిని లోకహల తండ్రిగా నా దగ్గర ఉండే లక్ష్మీనారసింహమూర్తిని భక్తుడి నుంచి పూజారి వరకు కూడా నేను దీవెనిస్తేనే తప్ప ఎవరి జీవనం గడవబోదు. రాజ్యలక్ష్మీలోనుడిగా